హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. నేను చేసిన ఆర్ట్ వర్క్స్ చూపిస్తాను రండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పోర్ట్రేట్ ఆర్ట్ అనమాట. ఇదైతే నా చాలా స్పెషల్ ఆర్ట్. సత్యసాయి బాబాది డ్రా చేశాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. నార్మల్గా ఫస్ట్ టైం గీస్తే ఇంత మంచిగా రాదు కదా. చూడండి, ఎవ్రీ డీటెయిల్ నాకు చాలా నచ్చింది. నేను ఏది నా ఆర్ట్ అంత పొగుడుకోను, బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఆర్ట్. నేను సత్యసాయి బాబా డివోటీ అనమాట. నాకు చాలా ఇష్టం స్వామి అంటే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్ట్. అండ్ దెన్ ఇది ఆల్మోస్ట్ లైక్ 2 years బ్యాక్ వేసాను. అండ్ నెక్స్ట్ ఆర్ట్ ఈజ్ లైక్ ఆఫ్టర్ ఇంకా మంచిగా వచ్చిందని చెప్పి మా పిన్ని నాదే అంటే మా పిన్నిది డ్రా చేశాను. షీ ఈజ్ మై పిన్ని. సేమ్ మా మమ్మీలానే ఉంటుంది, అక్క చెల్లెలు కాబట్టి. సో షీ ఈజ్ మై పిన్ని. మా పిన్నిది కూడా స్వామి అంత కాకపోయినా బాగా వచ్చింది. నేను డ్రాయింగ్ వేసిన మా పిన్నికే పొగడతలు వచ్చాయి. సో యా, మా పిన్నికి పొగడతలు అంటే చాలా ఇష్టం అండి, నా అలాగే. సో నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి సమంత డ్రాయింగ్ లేట్గా వేసాను. ఇదేం థర్డ్ డ్రాయింగ్ ఏం కాదు. ఇప్పుడు నుంచి నేను సీరియల్ వైజ్గా ఏం చూపించాను, ర్యాండమ్గా ఏదొస్తే అది చూపిస్తాను. సో యా. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ డాగ్ది. నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ డ్రా చేయడం లేకపోతే ట్రై చేయడం చాలా ఇష్టం అనమాట. సో యానిమల్ ఆర్ట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో నేను ఇది ట్రై చేశాను. నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. యూట్యూబ్లో కొంచెం ట్యూటోరియల్ చూసి డ్రా చేశాను. చూడండి, డేట్ కూడా 2022 12th, అంటే December 2022లో డ్రా చేశాను. సో యా. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి దీపికా పడుకొని. ఇది ఒక ఆర్ట్ కాంటెస్ట్ గురించి డ్రా చేశాను. నేనేం ఫ్యాన్ ఏం కాదు, నాకు ఇష్టమే దీపిక, బట్ ఒక కాంపిటీషన్ గురించి డ్రా చేస్తుండే అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మై స్పెషల్ వన్ అగైన్. యా, ఇది నేనే. నాకు తెలుసు, నాకు స్వామిదే ఎక్కువ నచ్చింది, నాదంతా నచ్చలేదు నాకు. బట్ నాకు ఎప్పటి నుంచో స్వామితో ఫోటో తీసుకొని అనే ఒక డ్రీమ్ అనమాట. సో వై నాట్ కంబైనింగ్ స్వామి అండ్ మీ అని అనిపించింది. బట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ పిక్చర్ని చూసినప్పుడు. కనీసం డ్రాయింగ్లో అయినా నాకు స్వామితో ఉన్నట్టు అనిపిస్తుంది అని. ఇట్లా మీకు అదొక బెనిఫిట్ అనమాట. మనకి డ్రాయింగ్ వస్తే మనకి ఇష్టం ఉన్నట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా ప్రేమతో గీసుకున్న డ్రాయింగ్ ఇది అయితే. అండ్ నెక్స్ట్ ఈజ్, చూడండి, ఆల్మోస్ట్ సేమే కదా. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ మై బామ్మర్ది, మా అత్త కొడుకు విఘ్నేష్ అనమాట. ఇన్ని డ్రా చేసి నాది ఎందుకు డ్రా చేయలేదు వదినా అని చెప్పి కొట్లాడాడు నాతోటి. పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కానీ నాకు కుదరలేదు. ఈ డ్రాయింగ్ మాత్రం నేను 2023లో చేశాను. న్యూజిలాండ్కి వచ్చాక డ్రా చేసిన ఒక్కటే డ్రాయింగ్ ఇది. నాకు చాలా ఇష్టం. వాడు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు వాడు ఆల్మోస్ట్ 7-8 years అనుకుంటా. నన్ను ఎప్పుడు నిషు అని పిలుస్తాడు. జస్ట్ ఈ డ్రాయింగ్ గురించి నన్ను వదినా అని పిలిచాడు. సో యా, దిస్ ఈజ్ మై రీసెంట్ డ్రాయింగ్. ఇంకా ఇవే కాకుండా నేను ఐప్యాడ్లో కూడా డ్రా చేశాను. రీసెంట్గా నేను డిజిటల్ డ్రాయింగ్ ఎక్కువ డ్రా చేస్తున్నా. అండ్ నార్మల్గా పోర్ట్రేట్గా పెన్సిల్ ఆర్ట్ అంటే ఇదే రీసెంట్గా లాస్ట్ ఇయర్ గీసింది. అండ్ నెక్స్ట్ ఒకటే, మిగతావన్నీ ఇండియాలో ఉన్నాయి, బట్ నేను కొన్నే తెచ్చుకున్నాను. అండ్ దెన్ షిన్చాన్ ఈజ్ మై ఫేవరెట్. నేను ఇప్పుడు వరకు ఒక కార్టూన్ చూస్తాను అని అంటే అది జస్ట్ షిన్చాన్ ఒకటే. ఇది వాటర్ కలర్ ఆర్ట్ అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. మిగతావి కొన్ని ఆర్ట్ స్టాల్లో అలా సేల్ చేశాను అనమాట. కొన్ని అలా వెళ్ళిపోయాయి. కానీ మోస్ట్లీ ఇంకా కొన్ని డ్రాయింగ్స్ ఇండియాలో ఉన్నట్టు నాకు గుర్తు, బట్ నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను.
ఇవి డ్రాయింగ్స్ దాచిపెట్టుకునే దగ్గర ఈ గ్రీటింగ్స్ దొరికాయి అనమాట. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా స్టూడెంట్స్ ఇచ్చారు పిల్లలు, 3 years 4 years ఓల్డ్. ఎంత బాగా రాసారో చూడండి. ఇది నేను, ఇది తను అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నా ప్రీవియస్ స్కూల్ వాళ్ళు కూడా డ్రా చేసి నాకు ఇచ్చారు. ఇది టీచర్ రాసింది, బట్ ద డ్రాయింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే డ్రా చేసి ప్రేమగా ఇచ్చారనమాట. నేను గ్రీటింగ్స్ అన్నీ కంపల్సరీ సేవ్ చేసుకుంటాను. ఐ థింక్ మోస్ట్లీ అబ్బాయిలకు కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ అమ్మాయిలు దే లవ్ కీపింగ్ థింగ్స్, స్టోరింగ్ థింగ్స్, లేకపోతే ఫ్లవర్స్ అయినా, లీవ్స్ అయినా, గ్రీటింగ్ కార్డ్స్ అయినా, చిన్న చిన్నవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. నాకైతే చాలా ఇష్టం. లైక్ జర్నలింగ్ చేయడం అన్నా, లేకపోతే గ్రీటింగ్స్ దాచిపెట్టుకోవడం అన్నా అలాంటివి చాలా ఇష్టం నాకు. ఇదంతా నా స్టేషనరీ స్టఫ్ అనమాట. ఇలా స్టిక్కీ నోట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ న్యూజిలాండ్లో తీసుకున్నాను ఇది, కానీ ఎక్కువగా వాడను, బట్ నా జర్నలింగ్లో వాడతాను. ఇలా మ్యాగజైన్స్ అలా ఉంటే నేను తెచ్చుకుంటాను అనమాట, నా జర్నలింగ్కి యూజ్ వస్తాయి అని చెప్పి. లైక్ అన్నీ మనము ప్రతి ఒక్కటి మనం ఇట్లా ఏమైనా మనకు అవసరం ఉంటే కట్ చేసి మన జర్నలింగ్లో పెట్టుకోవచ్చు కదా అని నేను మ్యాగజైన్స్ లేకపోతే మంచి మంచి పిక్చర్స్ అలాంటివి ఏమన్నా ఉంటే తీసి పెట్టుకుంటాను అనమాట. చూడండి ఇవి ఎంత క్యూట్గా ఉంటాయి మన జర్నల్లో పెట్టుకుంటే కట్ చేసుకొని. సో అలా తెచ్చుకున్నాను. నేను ఎప్పుడైనా జర్నలింగ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తాను అనమాట. అండ్ దెన్ ఇది కూడా అలానే నేను నా జర్నల్ని మొత్తం ఒక సపరేట్ వీడియో చేస్తాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో పిక్చర్స్ కూడా. ఇది 2014 క్యాలెండర్, కానీ ఆర్ట్ వర్క్స్ చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట. ఇది నా జర్నల్. ఇంట్లో టూ జర్నల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ న్యూజిలాండ్లో నేను వాడే జర్నల్ మాత్రం ఇది. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, లోపల ఏముంది, నా బకెట్ లిస్ట్ ఏంటి, నా విజన్ బోర్డ్ ఏంటి, ఇంకా ఏమేమి చేస్తాను, ఎలా జర్నలింగ్ చేస్తాను, నా డిజిటల్ జర్నలింగ్ ఎలా ఉంటుందో అన్నీ నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ట్రెజర్ బాక్స్ అనమాట. నేను ఇక్కడ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలా ఇంత తక్కువ ప్లేస్లో అనుకున్నా, దీంట్లో పెట్టుకొని వచ్చుకున్నా. ఇవన్నీ తీసుకురావడం అవసరం లేదు, నాకు ఆల్మోస్ట్ 3-4 kgs వీటికి వెళ్ళిపోయింది. అసలు నేను ఎక్కువ వాడనే లేదు, బట్ తీసుకొచ్చుకున్నా. బట్ ఇక్కడ దొరుకుతాయో లేదో, చాలా ప్రైజెస్ ఉంటాయని కదా అని తెచ్చుకున్నాను అనమాట. అన్ని పెన్సిల్స్, స్టఫ్, వాషీ టేప్స్, చిన్న స్టేప్లర్ అలాంటివన్నీ తెచ్చుకున్నా. చూడండి లేజర్ లాగా. నేను జర్నలింగ్ చేసేటప్పుడు ఇవి నీట్గా ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. ఇవి పిక్చర్స్ నేను ఒక 2-3 years బ్యాక్ ఇవి పోలరైజ్ చేయించుకున్నా. కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఇది నేను 5 years బ్యాక్, మేబీ 5 years కాదులేండి, 4 years బ్యాక్ మేబీ జర్నలింగ్కి. ఇది మా పిన్ని, అది నేను ఫోటో తీసాను, డ్రా చేశానని చెప్పా కదా, ఈ ఫోటోనే. ఇది నా కాలేజ్ డేస్ అనమాట. ఇలా ఉంటుంది. సో అప్పట్లో వేషాలు అలా ఉండే. ఎంతైనా మన ఫోన్లో ఉన్నా మనకి గుర్తుండవు అనమాట. ఈ కొన్ని ప్రింట్స్ తీపించుకొని జర్నలింగ్ చేసి అండ్ ఇలా పోలరైజ్ లాగా చేయించుకొని ఆల్బమ్స్ లాగా చేసుకుంటేనే ఎప్పటికీ గుర్తుంటాయి. ఇవి ఎప్పుడూ పోవు, మిస్ అవ్వవు. కానీ ఫొటోస్ ఎప్పుడైనా స్టోరేజ్ ఎక్కువ అవుతుందంటే ఖచ్చితంగా మనం డిలీట్ చేసి పాడేస్తాము. సో నేను అయితే పేపర్ లేకపోతే ప్రింటే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. నా ఫ్రెండ్ తేను వైష్ణవి, సోకులు ఎక్కువ. అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫోటో, 5 years బ్యాక్ అనుకుంటా ఇది. ఇలా ఇతను మా తమ్ముడు, పెద్ద మనిషి. సో హీఈస్ మై బ్రదర్ నవతేజ్, నాకన్నా 3 years చిన్న. ఇప్పుడు ఇలా లేడులేండి, చాలా చేంజ్ అయ్యాడు, నాకన్నా పొడవయ్యాడు. ఐ రియల్లీ మిస్ మై ఫ్యామిలీ. ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాడు అనుకోండి. చాలామంది అంటారు మీ ఇద్దరు సేమ్ ఉంటారు అని. మళ్ళీ నా ఫొటోస్ ఎందుకు తీపియలేదని గొడవ పడతాడు, అందుకోసమే తీపిచ్చాను, లేకపోతే ఏం తీపియకపోతుండే. సో ఇప్పుడు నేను ఐప్యాడ్లో డిజిటల్ డ్రాయింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను. నేను ఆన్లైన్లో నేర్చుకున్నాను అనమాట. ఇది మరీ అంత నేర్చుకోలేదు, ఒక 2 classes అటెండ్ అయ్యాను అంతే. ప్రోక్రియేట్లో
చేసి ఫస్ట్ పూరి జగన్నాథన్ స్వామిది చేశాను. ఇదైతే నాకెందుకో మరి ఫస్ట్ పెయింటింగ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. చాలా నచ్చుతుంది. చాలా కాన్సన్ట్రేషన్తో, ఎఫర్ట్తో, లవ్తో చేస్తామేమో. సో నాకు ఇది చాలా నచ్చిందనమాట. పూరి జగన్నాథునిది చేశాను ఫస్ట్ డిజిటల్ డ్రాయింగ్. అండ్ దెన్ సో నెక్స్ట్ ఈజ్ మై ఫ్లాట్మేట్స్ వాళ్ళది చేశాను డ్రాయింగ్. అండ్ దిస్ ఇస్ మీ. నాకు తెలుసు మొత్తం అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ ట్రై చేశాను. నాట్ బ్యాడ్. నా ఓన్గా ట్రై చేసినందుకు నేనైతే ఏమీ డిసప్పాయింట్ అవ్వలేదు, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. ఇంకా నేను క్లాసెస్ నేర్చుకోకన్నా ముందు ఎలా చేశాను చూడండి. ఎందుకంటే నాకు అవన్నీ ఏం తెలీదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చేశాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా యూస్ చేయాలో తెలిసిన తర్వాత మనం చేసుకోగలుగుతాం. ఇది చూడండి, దిస్ ఇస్ మై మా స్కూల్లో పిల్లల గురించి ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇది చేశాను అనమాట. ఇది చేసి దీన్ని ప్రింట్ చేసి లామినేట్ చేయించాను. అండ్ తర్వాత వెహికల్స్ అన్నీ కట్ చేసి లామినేట్ చేసి ఇది సార్టింగ్ యాక్టివిటీ లాగా, డిఐవై లాగా యాక్టివిటీ తయారు చేశాను అనమాట. సో కార్ ల్యాండ్లో వెళ్తుంది, సో ఆ పిక్చర్ని తీసుకొని వాళ్ళు సార్ట్ చేస్తారు. సో మనము ఐప్యాడ్ ఉంటే ఇలా డిజిటల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా చేసిన డ్రాయింగ్, లాస్ట్ డ్రాయింగ్ అయితే ఇంకొకటి కార్టూన్ టైప్ ఆఫ్ సత్యసాయిబాబా. సో ఇది అనమాట. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఏం డ్రాయింగ్ చేయలేదు, జస్ట్ జర్నలింగ్ చేశాను. ఐప్యాడ్లో నేను డిజిటల్ జర్నలింగ్ చేసింది కూడా నేను చెప్పాను కదా ఇంకొక వీడియో చేస్తా అని. దాంట్లో నా బుక్ జర్నలింగ్ ఇంకా నా డిజిటల్ జర్నలింగ్ రెండు కలిపి చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. దిస్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంట్లో మీరు నా ఆర్ట్ వర్క్స్ అన్నీ చూడొచ్చు. నేను డిఫరెంట్ చేసినవి, ఓన్లీ పోర్ట్రేట్సే కాకుండా ఇంకా నేను డిఫరెంట్గా ఏం చేశానో అవన్నీ ఈ పేజ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ద డిఐవైస్, పెయింటింగ్స్, ఇంకా డిఫరెంట్ ఆర్ట్స్ అలాగా. మీరు ఒకవేళ చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్ట్ బై నిషా అని మీరు సర్చ్ చేస్తే ఈ పేజ్ దొరుకుతుంది. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇఫ్ యూ వాంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.